హలో అండి, అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను అమెరికాకు వెళ్ళానని చెప్పాను కదండి. కొన్ని వీడియోస్లలో చెప్పినాను అనమాట. నా అమెరికా వీసా ఏ విధంగా అప్రూవల్ అయింది, ఏ విధంగా నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినాను అనేది మీతో పాలు పంచుకుంటున్నానండి. అది మీ పేరెంట్స్కి కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఈ విధంగా నా అమెరికా వీసా అప్రూవల్ అయిందండి. ఫస్ట్ పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాను. పాస్పోర్ట్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏమైందంటే 2024 అక్టోబర్లో అండి నాకు వీసా ఇంటర్వ్యూ హైదరాబాద్లో ఉన్నిందనమాట. అప్పుడు నేను అమెరికాకు వెళ్ళాల్సిందనమాట. వెళ్ళాల్సినప్పుడు ఏమైందంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్, మ్యారేజ్ అయ్యిందండి. మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ 2022లో మా అమ్మాయికి మ్యారేజ్ అయింది. 2024లో నేను అమెరికాకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఏమైందంటే ఇంక సరే అంతా రెడీ అయిందండి. రెడీ అయినాయి, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. రెడీ అయిన తర్వాత నాకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉండిందండి. ఫస్ట్ ఇంటర్వ్యూ హైదరాబాద్లో ఉన్నిందనమాట. మేము బెంగళూరులో ఉంటాము. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళాలి. సరే, ఇంకా అది అక్టోబర్లో నాకు ఉన్నిందనమాట. అక్టోబరు డేటు అంత గుర్తు రాలేదండి. డేట్ అంత గుర్తు రాలేదు. అక్టోబర్లో వెళ్ళాలి. వెళ్ళే ముందర ఏమైందంటే బాగా వర్షాలు వచ్చినాయండి. ఇంకా 2 డేస్కి నేను వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు ఏమైందంటే 2 రోజుల ముందర మంచి వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత నేనేం చేసిన అంటే బాల్కనీకి వెళ్ళాను అనమాట. బాల్కనీకి వెళ్ళిన తర్వాత అక్కడ కాలు పెట్టాను. అక్కడ నీళ్ళు ఉన్నాయి, నేను చూసుకోలేదనమాట. చూసుకోకుండా ఏం చేసినానంటే కాలు పెట్టాను. కాలు పెట్టేదానికి స్లిప్ అయిపోయింది. కింద పడ్డాను. కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత నన్ను హాస్పిటల్లోకి తీసుకుపోయి అడ్మిట్ చేసి తర్వాత వెంటనే నాకు ప్లేట్ వేసి ఒక 8 డేస్ బెడ్లో ఉన్నానండి. బెడ్లో ఉన్న తర్వాత నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఆ పీరియడ్లో నాకు ఇంటర్వ్యూ ఉండిందనమాట. ఇంటర్వ్యూకి నేను అటెండ్ కాలేకపోయినాను కాబట్టి నాది ఇంటర్వ్యూ అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4-5 months రెస్ట్లో ఉన్నానండి. 3 monthsకి అట్లా నడిచినాను, బట్ అంతగా నడవలేకపోయినాను కాబట్టి ఇంకా 2 months ఎక్స్ట్రానే ఉన్నానన్నమాట. ఆ పీరియడ్లో మా అమ్మాయికి నేను డిసెంబర్ వెళ్ళాల్సింది యూఎస్ఏకి. నాకు టికెట్ కూడా బుక్ అయిపోయింది. తర్వాత వెళ్ళలేకపోయినాను. తర్వాత వాళ్ళ ఇన్లాస్ వెళ్ళారులేండి, మంచి హెల్ప్ చేసినారు. అమ్మాయికి మంచి డెలివరీనే అయింది అక్కడ. వాళ్ళ అత్త మామగారు చాలా బాగా చూసుకున్నారు. తర్వాత ఏమైందంటే నాకు ఇంకా డిసెంబరు అయిపోయింది కదా. తర్వాత నాకు రెన్యువల్ చేసినారు అనమాట ఇంటర్వ్యూ. రెన్యువల్ ఎప్పుడు ఉన్నిందంటే ఏప్రిల్లో రెన్యువల్ చేసినారు. ఏప్రిల్లో నేను హైదరాబాద్కు వెళ్ళాలి. అప్పటికి బాగానే నడుస్తున్నానులేండి, బాగానే అంటే పర్వాలేదు, బాగానే నడుస్తున్నాను అనమాట. తర్వాత ఏప్రిల్లో నేను వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఏప్రిల్లో నాకు రెన్యువల్ చేసినారు. అదే ఏమంటారు, అదే వీసానే నాకు రెన్యువల్ చేశారనమాట. రెన్యువల్ చేసినారు కాబట్టి అప్పుడు నేను ఏప్రిల్ ఎన్నో తేదీ అంటే 14th or 15th అనమాట హైదరాబాద్కు వెళ్ళాలి కాబట్టి ఇంకా బెంగళూరు నుంచి హైదరాబాద్కు మేము వెళ్ళాలి కదండి. ట్రైన్లో బయలుదేరి వెళ్ళిపోతే నాకు 9:30కి వీసా ఇంటర్వ్యూ ఉందండి. ఆ రోజు ట్రైన్ కూడా లేటే. మాకు దాదాపు మేము ఏమనుకున్నామంటే 5:30 కల్లా ట్రైన్ వెళ్ళిపోతుంది. కొద్దిసేపు పోయి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు పండుకొనేసి తర్వాత వీసా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాం. కాకపోతే ఆ రోజు 8 o'clock ట్రైన్ వెళ్ళిపోయిందండి. 9:30కి నేను వీసా ఆఫీస్కు పోవాలా. అప్పుడు ఏమైందంటే పోయినామా, వెంటనే పోయి రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే బయలుదేరేసి వీసా ఆఫీస్కు క్యాబ్లు బుక్ చేసుకొనేసి వీసా ఆఫీస్కు బయలుదేరినామన్నమాట. బయలుదేరిన తర్వాత అక్కడికి పోయేతలకే నాకు ఒక 15 minutes మాత్రమే నాకు టైం ఉంది అనమాట. చూస్తే పెద్ద క్యూ.
అంత పేరెంట్స్, స్టూడెంట్స్ తక్కువే ఉండారులేండి ఆ రోజు. ఆ, తర్వాత అంతా ఎక్కువ పేరెంట్సే ఉండారు. అక్కడక్కడక్కడ స్టూడెంట్స్ కనపడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారో లేదో ఇంతకు అంత పేరెంట్సే ఉన్నారు. పెద్ద క్యూ అనమాట. ఆ క్యూనంతా దాటుకొనేసి ఆ, అందరూ వన్ బై వన్ పంపిస్తారండి. ఎక్కువ గుంపు కూడా పంపించరు. అక్కడ పోయే ముందర మన పాస్పోర్టు చెక్ చేస్తారు. మనది అప్లికేషన్ ఫాము మన వాళ్ళు ముందుగానే అక్కడంతా ఫిలప్ చేసింటారనమాట. మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయన్నమాట దాంట్లో. అది అప్లికేషన్ ఫామ్, దాన్ని ఏమో అంటారంటే ఏదో ఫామ్ అది. ఆ ఫామ్ కూడా మన దగ్గర ఉండాలి. ఒక పాస్పోర్టు, ఆ ఫామ్ మన దగ్గర ఉండాలి. పోయే ముందర అక్కడ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అంతా సరిగా ఉందా లేదా అంతా చెక్ చేస్తారు. ఏది సరిది లేకున్నా కూడా వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకొని రాపో అంటారనమాట. ఆ విధంగా తర్వాత అందరూ వన్ బై వన్ పోయిన తర్వాత నా వంతు వచ్చిన తర్వాత నన్ను కూడా లోపలికి పంపించిన తర్వాత నేను వెళ్ళానన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ, కూర్చో అంటారనమాట ఆఫీసర్లు. ఒక ఆయన నన్ను పిలిచిన తర్వాత ఏమన్నారంటే నీ పాస్పోర్ట్ ఇయ్యి అన్నారు. ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత ఎందుకు వెళ్తున్నావు అన్నారు. సార్ ఇట్లా మా అమ్మాయి డెలివరీ అయింది, చూడ్డానికి వెళ్తున్నాను అన్నాను. సరే, ఇంకేం ఎక్కువ క్వశ్చన్స్ ఏమి వేయలేదండి ఆ రోజు నాకు. తర్వాత నా ఫోటో తీసుకున్నారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకొనేసి నా పాస్పోర్ట్ మీద ఒక సీల్ మాదిరి ఒకటి వేసి ఇచ్చినారనమాట. ఇచ్చిన తర్వాత సరే నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పేసి నేను బయటకు వచ్చానండి. అది హైదరాబాద్లో నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ ఇది కూడా మీకు కూడా మీ పేరెంట్స్ కూడా ఒకవేళ ఈ విధంగా వీసా రెన్యువల్ అవుతుందేమో ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఉంటుందండి నా ఎక్స్పీరియన్స్, నేను చెప్తున్నాను అనమాట. తర్వాత సెకండ్ ఏ విధంగా నేను ఎక్కడికి వెళ్ళినాను, సెకండ్ ఇంటర్వ్యూ నాది ఏ విధంగా ఉన్నింది, సెకండ్ ఇంటర్వ్యూలో నన్ను ఎన్ని క్వశ్చన్లు అడిగినారు, నేనేమేమి ఆన్సర్ చేసినాను, నాకు వీసా అప్రూవల్ అయిందా కాలేదా అనేది మీకు సెకండ్ దాంట్లో నేను అన్ని డీటెయిల్గా చెప్తున్నానండి. ప్రతి ఒక్క పేరెంట్స్కు ఇది యూజ్ అవుతుందే నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ మీ పేరెంట్స్ని మీరు అమెరికాకు పిలుచుకున్నట్లయితే నా ఇంటర్వ్యూ కూడా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే, నా టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అండి నా ఛానల్కి ఎంకరేజ్మెంట్ ఇస్తారని అనుకుంటున్నాను. సెకండ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ చూడండి. ఎట్లా ఏ విధంగా ఒక్కొక్కటి క్వశ్చన్కు నేను ఏ విధంగా ఆన్సర్ చేసినాను అనేది మీకు మంచి పాయింట్స్తో నేను మీ ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్ అండి, అందరికీ నమస్తే.